అమ్మ, ఇప్పుడు పకాళి అంటాం కదా మన వైపు. పకాళి ఎలాగ చేస్తాము? పాకాడంటే అప్పుడు తరమనుకోండి పెట్టాడు. ఉమ్, అందులో రోజు కంటమని తీస్తే మళ్ళీ గింజేసి ఉమ్, చేసాడము. ఉమ్, కంచి తీసాడు మీ గింజి కంచి వేసేస్తే అది ఎప్పుడుకి అలాగే పులుపు అయ్యింది. ఉమ్, తరమని చారు అని ఉండేవాళ్ళం అది. అవును, ఆ చారు ముక్కలు వేసేసి వండిస్తే అవును, ఆ, అప్పుడు దాలమ్మ వండితే మామడు ఉమ్, కూర్చోడు. అవును, అమ్మ తరమని చారు వండినవా అని ఉమ్, ఆయన వండిది. అవును, వంకాయ ముక్కలు వేసి ఉమ్, తరమని చారు వండిది. అవునమ్మా. తరమంతోని పకాళి చేసేవాళ్ళు కదా. అంటే అదే ఆగే తరమనికాయ చెంత వేసేసి ఉమ్, ఉడుకు నీళ్ళు వేసేసి అన్నం పకాల్సి రాత్రి చేసేసాం. తెల్లారింటికి చక్కగా ఉండేది పకాడు. అదే సద్ది అన్నమాట. పొల్ల పొల్ల ఉండేది. సద్దన్నం అందులో పెరుగు మజ్జిగ కానీ పెరుగు మజ్జికి వేసుకుని తినొచ్చు. వేసుకొని ఉమ్, పొడి అన్నం తింటే పాలు కూడా పాలు పెరుగు పెరుగు వేసుకుంటాడు. అవును, పొడి అన్నము పాలే బెల్లం నంచుకుని వేసుకొని తినడు. ఉమ్.